మంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ మహిళలు ఖండించారు. అనంతపురం జిల్లాలోని రామ్నగర్ సర్కిల్ దగ్గర అమర్నాథ్ ఫోటోలపై గుడ్లు కొట్టి నిరసన చేపట్టారు. వైసీపీ నాయకులకు సభ్యత సంస్కారం లేవని వారు మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే మహిళలపై నీచంగా మాట్లాడుతూ అవమానించారని గుర్తు చేశారు. అమర్నాథ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ మహిళలు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజు అనంతపురం అర్బన్ లో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అనంతపురం అర్బన్ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేయడం జరిగింది. అమర్నాథ్ గారు ఒక దళిత మహిళ అయిన హోమ్ మినిస్టర్ గారి గురించి అత్యంత నీచంగా మాట్లాడారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, నిజంగా మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా అమర్నాథ్ గారు అని మేము అడుగుతున్నాం. అమ్మ లేదా, నీకు అక్క లేదా, భార్య లేదా? వాళ్ళు మేకప్ వేసుకోరా, పట్టు చీరలు కట్టుకోరా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? సిగ్గు లేకుండా నాలుక ఉంది, చేతిలో మైక్ ఉందని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నిజంగా ఈ గొడ్డలి పార్టీకి మహిళల పట్ల నిజంగా ఇంత అంటే ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ లేదని ఈ రోజు అమర్నాథ్ గారి మాటల్లోనే అర్థమవుతుందండి. నిజంగా ఎంత దారుణం అండి వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు. నమస్కారం. ఈ రోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో ఒక గుడ్డు విధవకి గుడ్లతో మేము సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని మేకప్ లేడీ ఒక గంటలో బయట వస్తే అన్ని మేకప్ వెళ్ళిపోతుందండి. నీ ఇంట్లో తల్లి, పెండ్లాము, చెల్లెలి వాళ్ళు సిగ్గుపడి ఉంటారు నువ్వు ఆ మాట మాట్లాడింటే. ఎందుకంటే మహిళలు అంటే ఎవరైనా మేకప్ వేసుకోవచ్చు. మీ ఇంట్లో అడిగి తెలుసుకో, ఆడళ్ళు ఒక పెండేళ్ళకి గానీ పేరెంటానికి గానీ మేకప్ లేకుండా పోతారేమో. ఫస్ట్ కనుకో, నీ తల్లినో చెల్లినో నీ అక్కనో చెల్లెలు ఎవరన్నా ఉంటే. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? అభివృద్ధి గురించి మాట్లాడంటే నీకు వేరే కాన్సెప్టే దొరకలేదా? వంగలపూడి అనిత అంటే ఎవరు అనుకుంటాడు? సాధారణమైన టీచర్ గా ఉండి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో 21,000 మెజారిటీతో ఆమె గెలిచినటువంటి ఒక ఎస్సీ